జపాన్లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు జనం. భూమి కంపించడంతో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జపాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7.4గా నమోదైంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీరి డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఇళ్లలో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్లలోనే కాదు, ఆఫీస్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎప్పుడైతే ఈ భూకంపం సంభవించిందని తెలిసిందో వెంటనే వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. బయటకు వచ్చి ఆ ప్రాంతాన్ని ఫస్ట్ విడిచిపెట్టేశారు. సాధారణంగా అక్కడ ఎలా ఉంటుందంటే స్ట్రక్చరల్గాను భూకంపం వస్తే తట్టుకొని నిలబడేలా అక్కడ స్ట్రక్చర్స్ ఉంటూ ఉంటాయి. అక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా అదేవిధంగా జరుగుతూ ఉంటాయి. బట్ అందరికీ పూర్తిగా వచ్చే అనుమానం ఏంటంటే అసలు జపాన్లో ఎందుకు ఇంత భారీగా భూకంపాలు సంభవిస్తాయి? కారణం ఏంటంటే జపాన్ భూకంపాలు అనేవి అక్కడ సర్వసాధారణం. అవి వచ్చేవి కూడా చిన్నగా రావు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భూకంపాలు కూడా ఇక్కడ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే కారణం ఇక్కడ జపాన్ భౌగోళికంగా ఒక డేంజర్ జోన్లో ఉంది. ఒక ఎర్త్ క్వేక్ ప్రోన్ జోన్. మీరు చూడొచ్చు, ఎర్త్ క్వేక్ వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా చెల్లాచెదురుగా పడిపోయాయి. సాధారణంగా అలాంటి ఎర్త్ క్వేక్ని మనం చూస్తే కనుక తట్టుకోలేం. బట్ అక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా, అక్కడ జరిగే కన్స్ట్రక్షన్స్ కూడా వాటికి తదనుగుణంగానే ఉంటూ ఉంటాయి. అంటే చిన్న చిన్న బీటలు రావచ్చేమో, కానీ మీరు చూడొచ్చు ఎట్లా బీటలు బారిపోయాయి ఏకంగా బిల్డింగ్స్. ఆ క్రాక్స్ మీరు చూడొచ్చు. భూమి కూడా ఒక్కసారిగా చీలిపోయినట్టు అయిపోతూ ఉంటుంది. బట్ ఏంటంటే ఎటువంటి ప్రమాదం అంటే సాధారణంగా ఒక 9 లాంటి పరిస్థితులు వస్తే తప్ప 6 లేకపోతే 7 తీవ్రత వరకు కూడా తట్టుకొని నిలబడేలా అక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంటాయి. మీరు చూస్తే ఇంట్లో ఉన్న వస్తువులు, అక్కడ ఉన్న బుక్లు, ర్యాక్స్, దాంతో ఇంటి పైకప్పులు, అక్కడ అద్దాలు ధ్వంసం అయిపోవడం, పూర్తిగా ఒక వైబ్రేషన్, ఆ ప్రకంపనలు చూస్తే కనుక తట్టుకోలేరు. బయట వాళ్ళు ఎవరు కూడా తట్టుకోలేరు. అఫ్కోర్స్ జపాన్ వాళ్ళే తట్టుకోవడం కష్టం. అది దట్టు 7.4 తీవ్రత. గత కొన్ని రోజులుగా వీటి గురించి మాట్లాడుకుంటున్న సందర్భం కూడా మీరు చూస్తే కనుక జపాన్లో ఆ ఎర్త్ క్వేక్, ఆ రెడ్ జోన్ గురించి మాట్లాడుకుంటున్నారు, ఎల్లో జోన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇక్కడ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని ఉంటుంది. సాధారణంగా 4 టెక్టానిక్ ప్లేట్స్ ఉంటూ ఉంటాయి. ఆ 4 టెక్టానిక్ ప్లేట్స్ ఇక్కడ కలుస్తూ ఉంటాయి. పసిఫిక్ ప్లేట్, ఫిలిప్పీన్స్ ప్లేట్, యురేషియన్ ప్లేట్, నార్త్ అమెరికన్ ప్లేట్, ఈ 4 ఉంటాయి. అయితే ఈ ప్లేట్స్ ఒకదాన్ని ఢీకుంటూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఎనర్జీ స్టోర్ అవుతుంది. ఆ ఎనర్జీ స్టోర్ అయిన ఎనర్జీ ఒక్కసారిగా రిలీజ్ అవుతుంది. అది భూకంపానికి దారితీస్తుంది. అండ్ జపాన్కి సంబంధించి జపాన్ ఎర్త్ క్వేక్ డీటెయిల్ మాట్లాడుకుంటే జపాన్ ఎర్త్ క్వేక్ మెట్రలాజికల్ ఏజెన్సీ ఏం చెప్తుందంటే అఫ్కోర్స్ 7.5 తీవ్రత వచ్చిన తర్వాత మ్యాక్సిమం సిస్మిక్ ఇంటెన్సిటీ 5+ అంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ 1:23 నిమిషాలకి, మన కాలమాన ప్రకారం 1:23 నిమిషాలకి అక్కడ ఈ భూకంపం సంభవించింది. ఆ తర్వాత 2 గంటలకు కూడా కంటిన్యూ అయింది. 2 గంటల ప్రాంతంలో కూడా 4.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. అండ్ అలాగే 2 గంటల 2 నిమిషాలకి ఇంకొకసారి సానరీకు అనే ప్రాంతంలో, ఆ కోస్టల్ ఏరియాలో 5.4 తీవ్రతతో 2 సార్లు భూకంపం సంభవించింది అక్కడ. అండ్ ఈ 7.5 తీవ్రతతో మనం మాట్లాడుకున్నాం కదా, దాదాపుగా 5 సార్లకు పైగా అక్కడ భూకంపం సంభవించింది అనేది జపాన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చెప్తున్నమాట. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఏకంగా జపాన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చెప్తోంది. అండ్ దాంతోపాటు ఇంకా ఏముంటుంది, అండ్ ఇప్పటికి కూడా ఇన్ఫ్యాక్ట్ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, 2:30 ప్రాంతంలో కూడా అక్కడ భూకంపం సంభవించింది. మ్యాగ్నిట్యూడ్ 4.4గా నమోదైంది. అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. అండ్ దీంతో పాటు ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. జపాన్లో ఎటువంటి భూకంపం సంభవించింది అనేది, ఆ భూకంపం ధాటికి అక్కడ ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. గత కొద్ది రోజులు అక్కడ భూకంపం సంభవిస్తూనే ఉంది. కానీ ఈ మధ్యకాలంలో చూసుకున్నప్పుడు, అంటే 20వ తారీఖున కావచ్చు, అంతకన్నా ముందు ఈ మధ్యకాలంలో ఇంత తీవ్రతతో ఎప్పుడు రాలేదు. అండ్ నగానో అని చెప్పి ఒక నార్థన్ నగానో ప్రిఫెక్చర్ అని చెప్పి అక్కడ ఉంది. అక్కడ 5 తీవ్రతతో వచ్చింది. దాంతోపాటు కురులే ఐలాండ్స్లో 10 గంటల ప్రాంతం 18వ తారీఖున 5.8 తీవ్రతతో వచ్చింది. ఆ తర్వాత అదే నగానో ప్రిఫెక్చర్, నార్థన్ నగానో ప్రిఫెక్చర్ దగ్గర 5.1 తీవ్రతతో వచ్చింది. అంతే తప్ప అంతకు మించి లేదు.
సో ఇప్పుడు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఎప్పుడైతే 7.5 తీవ్రతతో భూకంపం సంభవించిందో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసింది అక్కడ ప్రభుత్వం. ప్రజల్ని అప్రమత్తం చేసింది. ఎక్కడైనా ఆ అలల తాకిడి ఉంటే, తీవ్రంగా ఉంటే కనుక వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే కోస్టల్ ఏరియాస్లో సంభవిస్తున్న క్రమంలో ఏమవుతుందంటే ఒక్కసారిగా అక్కడ ప్రెషర్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత ఆ ప్రెషర్కి వేవ్స్ అనేవి ముందుకు వెళ్ళిపోతాయి. ఆ ముందుకు వెళ్ళే క్రమంలో కాస్త సముద్రం ముందుకు వస్తూ ఉంటుంది. అండ్ ఈ అలలు కూడా వెనక్కి వెళ్తూ ఉంటాయి కదా, ఆ రాపిడి ఉంటుంది. కాబట్టి ఆ సిచ్యువేషన్ కాస్త కంట్రోల్ అయ్యేంత వరకు కూడా ఆఫ్టర్ షాక్స్ అంటూ ఉంటారు. అంటే 7.4 అంటూ ఉన్నారు, బట్ 7.5 అంటోంది ఏకంగా జపాన్ మెట్రలాజికల్ ఏజెన్సీ. వాళ్ళు చెప్తున్న మాట, నేను అంటున్న మాట కాదు. అండ్ సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి. అసలు సునామీ హెచ్చరికలు ఎప్పుడు జారీ చేస్తారు? సునామీ హెచ్చరికలు ఎప్పుడు జారీ చేస్తారంటే భూకంపం సంభవించిన తర్వాత దాని తీవ్రత 6 దాటితే, అండ్ అది కూడా అక్కడున్న పరిస్థితుల రీత్యా అక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, అండ్ దాంతోపాటు అక్కడ మ్యాగ్నిట్యూడ్ డిపెండెన్సీ, అంటే 6 తీవ్రతతో సునామీ హెచ్చరికలు జారీ చేయొచ్చా, లేకపోతే ఇంకా ఎక్కువైతేనే సునామీ హెచ్చరికలు జారీ చేయాలా అనేది వాళ్ళు క్యాలిక్యులేటివ్గా చూసుకొని వాళ్ళు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. అండ్ ప్రస్తుతం అదే పరిస్థితి ఉంది జపాన్కి సంబంధించి. జపాన్ ఎర్త్ క్వేక్ ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. అక్కడ వాళ్ళందరినీ కూడా అక్కడ ప్రభుత్వం అలర్ట్ అయింది. సునామీ వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికీ ఖాళీ చేయించడం జరుగుతోంది. అంతర్జాతీయ మీడియా కూడా ఇప్పుడు ప్రస్తుతం దాని మీద ఫోకస్ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 7.5 తీవ్రత అనేది అది సాధారణ విషయం కాదు. దాంతోపాటు ఎవాక్యుయేషన్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది, క్లోజ్ టు ద ఎఫెక్టెడ్ ఏరియాస్ అంటూ కూడా. దాంతోపాటు ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఇక్కడ చోటు చేసుకుంటూ ఉన్నాయి. మ్యాగ్నిట్యూడ్ 7 ఆర్ అబోవ్ అంటూ ఉంది. ఏకంగా జపాన్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఒక ఏడాది గురించి మాట్లాడుకుంటే. అండ్ గత 16 నెలల్లో ఇంత సివియారిటీ ఉన్న ఎర్త్క్వేక్ అనేది ఈ మధ్యకాలంలో రాలేదనేది ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తూ ఉంది. ఏడాదికి ఒక్కసారి ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, ఇంతటి ప్రమాదకర భూకంపాలు సంభవిస్తూ ఉంటాయనేది ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తూ ఉంది. దాదాపుగా అక్కడ వచ్చే ఎర్త్క్వేక్లో 10% మ్యాగ్నిట్యూడ్, 10% అనేవి 6 ఆర్ హయ్యర్ దెన్ ప్రపంచవ్యాప్తంగా వచ్చే 6 లేదా అంతకు మించిన భూకంప తీవ్రతతో వచ్చే భూకంపాలు 10% జపాన్లోనే ఉంటాయట. అండ్ 7.6 తీవ్రతతో 2025 డిసెంబర్లో వచ్చింది. అండ్ 2011 తోహోకు ఎర్త్క్వేక్ ఏకంగా 9 తీవ్రతతో వచ్చినప్పుడు అది సునామీకి దారితీస్తుంది. ఏకంగా 18,000 మంది, ఇది నేను చెప్తున్న మాట కాదు, అంతర్జాతీయ మీడియా సంస్థలు చెప్తున్న మాట, 18,000 మంది మరణించారు. 2011 తోహోకు ఎర్త్క్వేక్ 9 మ్యాగ్నిట్యూడ్తో వచ్చిన